2025 వరకు ఈ రాశుల వారిదే రాజ్యం. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు. మీరున్నారా? జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో సంచరిస్తుంది. దాని ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తుల వారిపై ఉంటుంది. శని అన్ని గ్రహాలలో నెమ్మదిగా కదులుతున్న గ్రహంగా పరిగణించబడుతుంది. శని గ్రహం ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది. 2023 సంవత్సరం ప్రారంభంలోనే శని తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించింది. ప్రస్తుతం శని కుంభరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025 వరకు శని కుంభరాశిలోనే ఉంటాడు. 2025లో శని కుంభరాశిని వదిలి మరో రాశిలోకి ప్రవేశించనుంది. ప్రస్తుతం శని తిరోగమనం కారణంగా పలు రాశుల వారికి అదృష్టకాలం అని చెప్పాలి. ఆ రాశుల వారెవరో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మేషరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ కాలం వీరికి కలిసి రానుంది. ఈ కాలంలో ఈ రాశి వారు ఆర్థిక అభివృద్ధి చెందుతారు. వ్యాపారంలో అద్భుతమైన విజయాలు అందుకుంటారు. ఈ రాశుల వారి పేరు మార్మోగిపోతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. రెండవది వృషభ రాశి. ఈ రాశి వారికి సంబంధించి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. ఈ సమయంలో ఈ రాశిచక్ర గుర్తుల వ్యక్తులు వారి వృత్తిలో అభివృద్ధిని పొందుతారు. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. వ్యాపారంలో దూసుకెళ్తారు. మూడవది సింహరాశి. ఈ రాశి వారికి సంబంధించి శని సంచారం వల్ల సింహరాశి వ్యక్తుల వైవాహిక జీవితంలో స్థిరత్వాన్ని తెస్తుంది. 7వ ఇంట్లో శని స్థానం కారణంగా వ్యక్తి వివిధ రంగాల్లో విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. 4వది తులారాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే వ్యాపారంలో విజయం ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ఈ సమయంలో భాగస్వామ్యం, ప్రణాళిక రెండు శుభప్రదంగా ఉంటాయి. 5వది వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో ఆర్థిక అభివృద్ధి గొప్పగా ఉంటుంది. చూస్తుండగానే డబ్బును భారీ మొత్తంలో ఆర్జించే అవకాశం ఉంది. అలాగే మనిషి జీవన స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. కుంభరాశిలో శని ఉండటం వల్ల ఈ రాశివారు అనేక రంగాలలో విజయాన్ని పొందుతారు. అలాగే పురోగతికి అవకాశాలు ఉంటాయి.